ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ వైపు నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు, నేను స్వయంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా మనోహర్ గారితో ప్రత్యేకంగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా జనసేన సమర్థన కోసము, ఈ ఎన్నికల్లో వారి భాగస్వామ్యం కోసము విన్నపించడానికి రావడం జరిగింది. వారు చాలా సహృదయంతో గ్రేటర్ హైదరాబాదు తెలంగాణ రాష్ట్ర రాజధాని, జాతీయ స్థాయిలో కూడా ఒక ప్రత్యేకత సంతరించుకునే నగరం, అంతర్జాతీయ ఖ్యాతి పొందినటువంటి నగరాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇది ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అది మోదీ నాయకత్వంలోనే బీజేపీ ద్వారా సాధ్యమని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా వారు స్పష్టంగా వారు విశ్వసిస్తూ ఉన్నారు. ఈ నిర్ణీత కాల వ్యవధి కంటే ముందస్తుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల రెండు పార్టీలు బీజేపీ జనసేన కలిసి మేము ఇక్కడ పోటీ చేయలేకపోయాము. వారు పెద్ద మనసుతో కార్యకర్తలు అనేక మంది జనసేనలో కూడా ఈ ప్రాంతంలో పనిచేస్తూ అనేక సేవా సామాజిక కార్యక్రమాలు కొనసాగిస్తూ రాజకీయంగా వారు కూడా మరి ప్రత్యేకత సంతరించుకుంటూ చేస్తున్నటువంటి సందర్భంలో ఉన్నపలంగా ఎన్నికలు రావడం వల్ల మరి ఈ తక్కువ కాల వ్యవధిలో మరి కలిసి పోటీ చేయలేకపోయినప్పటికీ ఈ బీజేపీ గెలుపు కోసం జనసేన సమర్థన, జనసేన కార్యకర్తల యొక్క మద్దతు, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రచారం అవసరమనే దృష్ట్యా రాష్ట్ర నాయకత్వం కూడా మేము ఆలోచన చేసి ప్రత్యేకంగా వారిని కలవడానికి రావడం జరిగింది. వారు కూడా ఈరోజు చాలా పెద్ద మనసుతో వారు ఈ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఒకటి ప్రధానంగా టీఆర్ఎస్ మజ్లిస్ పార్టీ ఈ విభజన రాజకీయాలకు పాల్పడుతూ ఒకరు ప్రాంతం పేరు మీద, ఒకరు మతం పేరు మీద ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి భిన్న వర్గాలు, భారతదేశానికి సంబంధించినటువంటి అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు పూర్తి భద్రత, రక్షణ మోదీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ వల్లనే సాధ్యమని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి అభివృద్ధి ఎజెండాతో పైపచ్చు కరోనా కష్టకాలంలో, అదే రకంగా ఇటీవల వర్షాలు వరదల్లో ప్రజలు పడ్డ బాధలు వారు స్వయంగా వారు పవన్ కళ్యాణ్ గారు చూశారు. వారి కార్యకర్తలు విశేషమైన సేవలు అందించారు ఏది ఆశించకుండా. కాబట్టి వారికి ఉన్నటువంటి ఇక్కడ ఈ పట్టు ఏదైతుందో బీజేపీకి, అదే రకంగా మోదీ నాయకత్వంలో కొనసాగేటువంటి ఈ యొక్క అభివృద్ధి ఎజెండాకు సుముఖత వారు వ్యక్తం చేయడానికి వారికి ప్రత్యేకంగా రాష్ట్ర పార్టీ తరఫు నుంచి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతాం. రాజకీయాల్లో ఎంతో అనుభవం కలిగిన పెద్దలు లక్ష్మణ్ గారు, మిత్రులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందరం కూర్చుని ఈ రోజున నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం, హైదరాబాద్ నగరాన్ని ఒక మహానగరంగా మార్చడానికి కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్న కృషిని ఖచ్చితంగా మనందరం కలిసి బలోపేతం చేయాలనే ఆలోచనతోటి సుదీర్ఘమైన చర్చలు జరుగుతున్నాయి. నిన్నటి నుంచి కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా ఒక మంచి మనసుతోటి ఏ విధంగా మనం కలిసి పనిచేసుకోవాలనే ముఖ్యమైన అంశాలపైనే దృష్టి సారించి కార్యకర్తల మనోభావాలు ఎక్కడో దెబ్బతినకుండా భవిష్యత్తులో తప్పకుండా వాళ్ళకు కూడా ఒక నిజాయితీగా కష్టపడిన కార్యకర్తలందరికీ కూడా ఒక మంచి దారి దిక్సూచి ఉండే విధంగా మన కలయిక ఎంతో అవసరమని భావించాయి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని, దేశవ్యాప్తంగా ఒక చక్కటి ప్రభుత్వం అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న కృషిని బలపరచాలని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో మనందరం కలిసి పనిచేసుకుందాం. భారతీయ జనతా పార్టీకి ఇంకా బలంగా ఈ రాష్ట్రంలో వాళ్ళు కూడా స్థిరపడే విధంగా, ప్రజల సహాయాలు ఇంకా మంచిగా అందించే విధంగా ఇరు పార్టీలు కలిసి కృషి చేస్తాయని సందర్భంగా చాలా ఆనందంగా నేను తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా జనసేన పార్టీ తరఫు నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులకి అన్ని విధాలుగా మద్దతు పలికి స్థానికంగా డివిజన్లో కష్టపడి పనిచేసి మనం చేయాల్సిన కార్యాచరణ త్వరలోనే ఒక 3-4 రోజుల్లోనే ప్రకటించి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ కూడా తెలుపుకుంటున్నాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా బీహార్ ఎన్నికలు అయిపోయిన వెంటనే దుబ్బాక విజయం తర్వాత, బీహార్ ఘన విజయం తర్వాత వెంటనే ఈ
హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రావటం ఇవి మా కేంద్ర నాయకత్వం, మోదీ గారి నాయకత్వం ఎంత బలంగా ప్రజల ఆదరణ ఉంది, ఆ నాయకత్వాన్ని ప్రతి మారుమూల ఎలా కోరుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అలాగే మోదీ గారిని అందరి దృష్టికి నేను చెప్పేది 2014 నుంచి కూడా, ఈరోజు భారతీయ జనతా పార్టీ నాకు కొత్తగా ప్రయాణించడం కాదు, 2014 నుంచి కూడా నేను మోదీ గారు లాంటి నాయకత్వం దేశానికి చాలా అవసరం అని చెప్పి నా వంతు కృషి నేను చేసుకుంటూ వెళ్ళాను. భారతీయ జనతా పార్టీ ఈ రోజున పెద్దలు బంగారు లక్ష్మణ్ గారు కానీ, డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ, నాకు వారితో నా అనుబంధం, నా పరిచయం ఈ రోజుది కాదు, 2008, 2009 నుంచి ఉన్నది. అలాగే 2014లో మేమందరం నా స్వయంగా నేనే వారికి మద్దతుగా నేను ప్రచారం చేయడం జరిగింది సంపూర్ణంగా మొత్తం తెలంగాణలో. అలాగే నాతోటి 2008 నుంచి నాకు అప్పుడుకున్న రాజకీయ ప్రస్థానం నుంచి పనిచేస్తున్న క్యాడర్ కానీ, మొన్నటి దాకా 2014 ఎన్నికల్లో పనిచేసిన క్యాడర్ కానీ, 2019 పనిచేసిన క్యాడర్ కానీ, వీళ్ళందరూ కూడా ఉత్సాహంతో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము కూడా పాల్గొంటామంటే ముందు నుంచి మేము ఒక రోడ్ మ్యాప్ ఉండింది. కాకపోతే ఎక్కడ ఈ కరోనా వల్ల చిన్న గ్యాప్ రావడం వల్ల దాన్ని మేము కార్యకర్తలకు ముందుకు తీసుకెళ్ళటం వల్ల మేము కూడా కలవలేని పరిస్థితుల వల్ల ఈ చిన్నపాటి ఇది ఉంచి, లేదంటే అసలు ఈ కన్ఫ్యూషన్ కూడా ఉండకుండా ఉండేది. కానీ నేను ఒకటే ఏం నమ్మానంటే, ప్రధానమంత్రి గారి మోదీ నాయకత్వంలో హైదరాబాద్ అనేది మహా విశ్వనగరంగా రూపుదిద్దుకోబోతున్నది. ఇలాంటి సమయంలో విభజన రాజకీయాలు కానీ ప్రాంతీయతత్వానికి దాటి అన్ని వర్గాలకి, కులాలకి, మతాలకి అతీతంగా అన్ని వర్గాలకి సమన్యాయం జరగాలి, అందరికీ రక్షణగా ఉండాలి అంటే ఖచ్చితంగా మన ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వం ఇవన్నీ ఉంటే తప్ప మనకి ఈ సుస్థిరత రాదు ఇక్కడికి. ఇలాంటి సమయంలో మనం కలిసి ఒకటే పనిచేసిన జనసేన కానీ నేను బీజేపీతో కానీ ఇవన్నీ కన్ఫ్యూజన్ లేకుండా ఈసారి ఎన్నికల్లో నుంచి ప్రతి అభ్యర్థికి మేము విన్నవించింది ఏంటంటే, నామినేషన్ వేయడానికి ముందుకెళ్తున్న ప్రతి ఒక్కరికి ఈ ఒక్క ఎన్నికల మటుకు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ముందే మాట్లాడుకుందాం. కానీ ఈ ఒక్క ఎన్నికలకు మటుకు మనం దయచేసి అందరం ఉపసంహరించుకొని, మీ మనోభావాలు కొంత దెబ్బతింటాయని తెలుసు నాకు, కానీ దాన్ని మనం చూడాల్సింది ముఖ్యంగా వరదలు వచ్చేసి, కరోనా విపత్తు సమయంలోనే వరదలు కూడా వచ్చేసి ప్రజలందరూ తలడిల్లుతున్న సమయంలో ఇప్పుడు మనం ఇవ్వాల్సింది చాలా పటిష్టమైన నాయకత్వం ఇవ్వాలి. అంతేగాని మనం ఒక్క ఓటు కూడా అటు ఇటు వెళ్లకుండా మన మేయర్, జిహెచ్ఎంసీ మేయర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కావాలని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి కోరుకొని, ఇది ప్రజలకి సంపూర్ణంగా వాళ్ళకి మంచి జరగాలి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ రోజున సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. అలాగే మన అభ్యర్థులందరూ కూడా దయచేసి దీన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని రాబోయే ఈ ప్రచార కార్యక్రమాలు మీరు కూడా మరింత ఉత్సాహంగా పాల్గొని, అలాగే నేను కూడా నా మద్దతు సంపూర్ణంగా తెలియజేస్తూ, ముఖ్యంగా పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు దీన్ని కమిటీలో ఉన్నారు, ప్రచార కమిటీలో. అలాగే దీన్ని చాలా పెద్ద మనసుతోటి ఆయనకున్న బరువైన బాధ్యతలను కూడా పక్కన పెట్టి ఈ రోజున ఈ కేంద్ర శాఖ హోంశాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు వచ్చి ప్రత్యేకించి ఇలా కూర్చొని రావటం మనస్ఫూర్తిగా వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకున్న వాళ్ళ పెద్దలిద్దరికి. మనస్ఫూర్తిగా ఎంతైతే బలంగా చేయగలమో మన క్యాడర్ అందరూ కూర్చోబెట్టి భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థిగా చూడాలి, జిహెచ్ఎంసీ ఎన్నికలు వాళ్ళు ఘన విజయం పొందాలి, మన వంతు కృషి మనం చేద్దామని మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది. దీనికి అందరూ సంపూర్ణంగా సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అలాగే దీంట్లో ప్రజలందరికీ కూడా ఈ గత జరిగిన ముఖ్యంగా వరదల్లో ప్రభుత్వంలో ఎలా విఫలమైందో తెలుసు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా భారతీయ జనతా పార్టీ రావాలి ఇక్కడ అని మా మనస్ఫూర్తిగా మేము ఆకాంక్షిస్తూ, ప్రజలకు కూడా మళ్ళీ చేరువయ్యేలాగా మరి ఈ ప్రచార కార్యక్రమాలు నేను కూడా పాల్గొంటాను. దయచేసి వీటన్నిటిని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అలాగే కోఆర్డినేషన్ కమిటీని కూడా త్వరలో 1-2 రోజుల్లోనే, తక్కువ సమయంగా 2 రోజుల్లోనే ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి జనసేన పార్టీ తరఫు నుంచి ఎలా పనిచేయాలి, ఎలా ముందుకెళ్ళాలని కూడా పెద్దలు లక్ష్మణ్ గారు,
పెద్దలు కిషన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. సో మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం మీకు తెలియజేసుకుంటూ కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. డిసెంబర్ 1వ తేదీన జరగనున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ తరఫున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని, మాజీ స్పీకర్ అయినటువంటి మా మిత్రులు మనోహర్ గారిని ఈరోజు కలవడం జరిగింది. ఎన్నికల్లో జనసేన పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని వారిని విన్నవించడం జరిగింది. వారి పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం కోసం మరి అంగీకరించి కార్యకర్తలు కానీ లేక స్వయంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల్లో పాల్గొంటామని మరి అంగీకరించినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, హైదరాబాద్ నగరము ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి నగరం, కానీ గత అనేక రోజులుగా మరి హైదరాబాద్లో ఏర్పడుతున్నటువంటి అనేక రకాల సమస్యలు చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ హైదరాబాద్ నగరంలో కానీ ఇటీవల వరదల సందర్భంగా ఏ రకంగా మరి ప్రజలు ఇబ్బంది అయ్యారు. సుమారు 5.5 లక్షల మంది, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 5.5 లక్షల మంది ప్రజలు, మరి 5.5 లక్షల ఇళ్లలో నీళ్ళొచ్చి సుమారు 15 లక్షల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. అదేవిధంగా మరి అనేక పెద్ద ఎత్తున రోడ్లు కానీ ఇతరత్ర దెబ్బతిన్నాయి. హైదరాబాద్ ఒక సముద్రంగా మారిపోయింది. ఇది ప్రకృతి వైపరీత్యంతో పాటు మానవ తప్పిదంగా ఉంది. మానవ తప్పిదం పూర్తిగా పాలకుల నిర్లక్ష్యం కారణంగానే జరిగింది. దీని కారణంగా హైదరాబాద్ చుట్టుపక్కల కాలనీలో నివసిస్తున్నటువంటి ప్రజలు కావచ్చు, హైదరాబాద్లో బస్తీలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అందరూ కూడా వీరు వారని కాకుండా అందరూ సర్వస్వం కోల్పోయి చాలా నష్టపోయారు. కాబట్టి అదేవిధంగా హైదరాబాద్లో ఎంతైతే అభివృద్ధి జరగాలో అనేక రంగాలలో మరి 2 బెడ్రూమ్ స్కీమ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అనేక రకాలుగా ప్రభుత్వం మాటలకే పరిమితమైంది తప్ప చేయాల్సినటువంటి పనులు చేయడం లేదు. పూర్తిగా 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈరోజు హైదరాబాద్ నగరంలో మరి ఏ రకంగా అభివృద్ధి జరగాలి, ఏమి జరిగింది, 67,000 కోట్లు ఎక్కడ పోయినటువంటి విషయం ఈరోజు హైదరాబాద్ ప్రజలు చర్చించుకుంటున్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ను మరింత ముందుకు తీసుకెళ్లాలంటే ఈరోజు మోడీ నాయకత్వంలో హైదరాబాద్లో మరి జిహెచ్ఎంసీలో బీజేపీ విజయం సాధించాలనేటువంటి ఆకాంక్ష ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పులో జనసేన సైతం మరి భాగస్వామ్యం అవుతామని ముందుకు రావడం సంతోషం. తప్పకుండా కలిసి ఈ ఎన్నికల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొనే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని హైదరాబాద్ జిహెచ్ఎంసీ పైన బీజేపీ జెండా ఎగరవేసే విధంగా మరి జనసేన కూడా పూర్తి స్థాయిలో మద్దతు పలికేటువంటి ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజలు ఏదైతే మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పులో కూడా కలిసి పనిచేయడం కోసం, ఆ మార్పు తీసుకురావడం కావాల్సినటువంటి ప్రయత్నం, కావాల్సినటువంటి కార్యాచరణ కూడా ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం.